2019 టీడీపీ ఎన్నికల ఓటమి తర్వాత టీడీపీలో యువ రక్తాన్ని, యువ నాయకత్వాన్ని నారా లోకేష్ బాగా ప్రోత్సహించారు. అందులో భాగంగా 2024 ఎన్నికల్లో దృష్టిలో ఉంచుకొని దాదాపుగా యువ నాయకత్వం ఎవరైతే ఉందో అందులో బ్యాక్ ఎండ్‌లో వాళ్ళ సేవలు పూర్తిగా వినియోగించుకున్నారు. అలా బ్యాక్ ఎండ్‌లో కష్టపడ్డ టీడీపీ చమన్ తనయుడు ఉమర్ ఉన్నారు. అసలు ఉమర్‌తో మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఆయన అంతరంగం కనుక్కునే ప్రయత్నం చేద్దాం. ఆయన ఫ్యూచర్‌లో లీడర్‌గా ఎలా ఎదిగే క్రమంలో ఉన్నాడు. పదవులు ఏమన్నా టీడీపీ అధిష్టానం హామీ ఇచ్చింది. ఎందుకంటే బ్యాక్ ఎండ్‌లో ఉమ్మడి అనంతపురం జిల్లాలో అనేక నియోజకవర్గాల్లో కష్టపడి గెలిపించాడు. తన అంతరంగం మీద కనుక్కునే ప్రయత్నం చేద్దాం. హలో ఉమర్, ఎలా ఉన్నావు? నమస్తే, బాగున్నామండి. బాగున్నారా? మీ నాన్న చనిపోయిన తర్వాత మీకు టీడీపీలో ఎలాంటి సపోర్ట్ దొరికింది? ముఖ్యంగా మీరు బ్యాక్ ఎండ్‌లో టీడీపీ కోసం బాగా కష్టపడ్డారు. మీకు ఎలాంటి సపోర్ట్ దొరికింది టీడీపీలో? నాన్నగారు చనిపోయిన తర్వాత అంటున్నారు కాబట్టి మొదటి నుంచి కూడా నాన్నగారు ఆశయం, నాన్న నన్ను ఏ విధంగా చూడాలనుకున్నారు అనేదానికి ఒక వైద్యునిగా, ఒక డాక్టర్గా నన్ను చూడాలనుకున్నారు. దానికి చంద్రబాబు నాయుడు గారు నాకు మెడికల్ సీట్ విషయం మొదలుకొని నాకు శాంతిరామ్లో మెడికల్ సీట్ని ఎంబీబీఎస్ పూర్తి చేసేంత వరకు కూడా ఆయన దగ్గరుండి ప్రతి విషయం కనుక్కొని, ఆ తర్వాత కూడా మాకు రాజకీయ ప్రాధాన్యత ఇస్తూ, మా కమ్యూనిటీ కానీ రాజకీయ ప్రాధాన్యత ఇస్తూ కూడా మాకు ఎంతో ఇంపార్టెన్స్ ఇచ్చారు. రాజకీయంగా మమ్మల్ని ఎదిగే విధంగా, అదేవిధంగా బయటకు రావాలి మీరు, మీ నాన్నగారి యొక్క ఆశయాలను మీరు నాకు తెలుసు ఎంతో డిస్కస్ చేసేవారు, బయటికి రావాలని చెప్పి లోకేష్ గారి కూడా ఆయన ముందుకు వచ్చి మాకు ఎంతో ప్రాధాన్యత ఇచ్చారు. యువగలంలో అయితేనేమి, యువగలంలో ముఖ్యంగా ఆయన మమ్మల్ని పిలిపించుకొని మాట్లాడిన విధానం, ఆయన మాకు కాన్ఫిడెన్స్ ఇచ్చిన విధానం మాకు రాజకీయాల్లో వచ్చే విధంగా చేసింది. ఆయన ఎప్పుడూ ఒకటే చెప్తేవారు, యువత ముందుకు రావాలి, డాక్టర్గా చదివావు, ఇంకా ముందుకు వచ్చి ప్రజలకు సేవ అందించాలి, నాన్నగారి ఆశయాలు కొనసాగించాలంటూ కూడా లోకేష్ గారు ఎంతో సపోర్ట్ ఇచ్చారు. అన్నిటికీ కూడా ముందుండి మాకు పార్టీ ఎప్పటికీ తోడుంది. మీరు ఎక్కువగా బ్యాక్ ఎండ్‌లో అంటే బయటికి రాబడకుండా కూడా బ్యాక్ ఎండ్‌లో మీ నాన్నగారి అభిమానులు కానీ లేదా నాన్నగారి ఆశయాలు పంచుకునే వాళ్ళతో కానీ అందరితో బ్యాక్ ఎండ్‌లో టీడీపీని బలోపేతం చేస్తూ ముఖ్యంగా అనంతపురం జిల్లా కానీ కదిరి, ధర్మవరం, పెనుగొండ, హిందూపురం లాంటి ప్రాంతాల్లో మీరు విస్తృతంగా పర్యటించి టీడీపీ గెలుపుకి ఎంతో కృషి చేశారు. ఎందుకు బ్యాక్ ఎండ్ ఉండాల్సి వచ్చింది? బ్యాక్ ఎండ్ ఉండాలనేం కాదండి. ఈరోజు మా అనంతపురం జిల్లాలో టీడీపీ అనేది ఒక కంచుకోట ఎప్పటి నుంచో కూడా. అందుకు భాగంగా ముందు ఉన్నట్టు చరిత్ర చూసుకుంటే పరిటాల రవీంద్ర గారు, అదేవిధంగా ఆయనతో పాటు నాన్నగారు చమన్ సాబ్ గారు ఈ జిల్లాలో తెలుగుదేశం పార్టీ జెండా ఎగరవేయడానికి ఎంతో కృషి చేశారు మొదటి నుంచి కూడా. సో ఆ భాగంగానే మొదటి నుంచి చమన్ సాబ్ గారి ఫాలోవర్స్ కానీ, నాన్నగారి అభిమానులు కానీ, బీసీ క్యాడర్ కానీ, పార్టీకి బీసీ క్యాడర్ ఎప్పటి నుంచో బలంగా ఉంది. సో ఆ బీసీ క్యాడర్ అన్నింటినీ కూడా నాన్నగారు ముందుండి పార్టీని, జిల్లాని దాదాపు 40 ఏళ్లతో పాటు కృషి చేసి జిల్లాలో పార్టీని నిలబెట్టారు. సో ఆ క్యాడర్ అందరూ కూడా ఆయన కొడుకుగా నాతో అందరూ టచ్లో ఉండడం కానీ, అందరూ నాకు సంప్రదించడం కానీ, అందరూ సంప్రదింపుల్లో ఉంటారు కాబట్టి వాళ్ళందరినీ కూడా పార్టీ బలోపేతానికి కృషి చేయాలి, ఉన్న మా ఎమ్మెల్యేలందరినీ కూడా గెలిపించుకోవాలని ఒక ఉద్దేశంతో వాళ్ళ పార్టీ నారా లోకేష్ గారి ఆదేశంతో మేము ముందుండి వెనక అనేది చూసుకోకుండా ప్రతి ఒక్కరిని, కార్యకర్తలందరినీ మేము మొబిలైజ్ చేసి పార్టీ ఎలక్షన్లో ముందుండి మనకు ప్రజలకి చైతన్యపరిచి ఓటు వేసే విధంగా మేము దాన్ని కష్టపడ్డాం. దాని బ్యాక్ అండ్ ఫ్రంట్ అండ్ అనేది మేము చూసుకోలేదు, పార్టీ కోసం కష్టపడ్డాం. నాన్నగారి యొక్క అభిమానులని, కార్యకర్తల్ని, అదేవిధంగా పార్టీ కోసం పనిచేసిన వాళ్ళందరినీ కూడా గుర్తించి మొబిలైజ్ చేయడం నారా లోకేష్ గారి నాయకత్వంలో మాకు ఎంతో సంతోషాన్ని ఇస్తుంది. అంతే. మీరు నాన్నగారు చనిపోయిన తర్వాత మీకు పార్టీ క్యాడర్ నుంచి ఎలాంటి రెస్పాన్స్ వచ్చింది? మీకు ప్రజల్లో మేమంతా బాగా ఓన్ చేసుకున్నారు మీకు బయటకు వెళ్ళినప్పుడు కానీ మీరంతా? అసలు నాన్నగారు చనిపోయిన తర్వాత అనే ఒక డిఫరెన్స్ చూపించకుండా, ఎక్కడా కూడా నాన్నగారు లేరనే డిఫరెన్స్ కనపడకుండా మేము వెళ్ళిన ప్రతి చోట కూడా బ్రహ్మరథం పట్టారు ప్రజలు. ప్రతి ఒక్క చోట బీసీ క్యాడర్ కానీ, ముస్లిం మైనార్టీలు కానీ, బీసీ ముస్లిం అనే కాకుండా ప్రతి ఒక్క పార్టీ వ్యక్తి, పార్టీ అభిమాని, ప్రజలు అందరూ కూడా అసలు ఎంతో గౌరవించి, ఎంతో అభిమానంగా మాతో పాటు నడిచారు. వాళ్ళందరూ కూడా అన్ని చోట్ల కూడా ముందున్నారు. సో వాళ్ళందరూ కూడా మేము ఖచ్చితంగా సపోర్ట్ చేస్తాం. ఈసారి ముందుండి అందరికీ తోడుంటాం. టీడీపీలో చమన్ సాబ్ కంటే చమనన్న అనే పేరు ఎక్కువ మీ నాన్నకు ఉంది. ఎంతో ప్రజాసేవలో కానీ, ఇటు కైటల రవికి ఎంతో అండగా ఉండడంలో కానీ ఆయనకి మించిన వారు ఎవరూ లేరు. చమనన్న అనే పేరు సంపాదించుకోవడం చాలా కష్టంతో కూడుకునేది. ఆయన చాలా ఎంతో బాధ్యతగా ఆ పేరు నిర్వర్తించారు. ఆ పేరుని మీరు ఎంతవరకు ముందుకు తీసుకెళ్తున్నారు? ఖచ్చితంగా అండి. చమనన్న అనే పేరు ఈరోజు పిల్ల చెల్ల ముస్లిం ముతగానే లేకుండా ప్రతి ఒక్కరూ కూడా దాన్ని ఓన్ చేసుకున్నారు, ఆయన్ని అంత విధంగా ఓన్ చేసుకున్నారు. సో మమ్మల్ని రాజకీయాల్లోకి రావడానికి కూడా ప్రోత్సహించేది అదే. ఎందుకంటే ప్రజల సపోర్ట్ లేకుండా రాజకీయాలు ఏమీ చేయలేము ఈరోజు. సో ప్రజల్లో ఇది ఉంది, ఆయన ప్రజల్లో ఎప్పుడు నిలిచిపోయారు గుండెల్లో. ఆయన చేసిన సేవా కార్యక్రమాలు కానివ్వండి,
ఆయన పార్టీలో ఉండి ఆయన ఒక జెడ్పీ చైర్మన్ హోదాలో ఉండి ఆయన చేసిన ఎన్నో కార్యక్రమాలు, ప్రజలకు ఉపయోగపడే పనులు, వాళ్ళకు అందుబాటులో ఉండి వాళ్ళ సమస్యలు తీర్చడం కానీ ఇవన్నీ కూడా ప్రజలు గుండెలో పెట్టుకున్నారు. సో వాటిని అది నిలబెట్టాలనే ఉద్దేశంతోనే మేము ఈరోజు ముందుకు రావడం, రాజకీయంగా ముందుకు రావాలని నిర్ణయించుకున్నాం. సో దానికోసం మేము ముందడుగులు వేస్తాం, ఆ పేరుని ఖచ్చితంగా నిలబెడతాము ప్రజల సపోర్ట్తో అని సందర్భంగా మేము చెప్పాలనుకుంటున్నాం. మీ నాన్నగారు చనిపోయిన రోజు మీరు వయసు ఎంత, మీరు ఆ రోజు ఎక్కడున్నారు, మీకు చనిపోయిన మరుక్షణం మీ ఫీలింగ్ ఎలా ఉంది, అంటే మీకు ఏమనుకుంది, మాకు మీ నాన్నగారు మీ ఎక్స్పీరియన్స్ తర్వాత మీకు ఎలాంటి అవరోధాలు ఏమైనా ఎదురయ్యాయా? యాక్చువల్లీ ఆ రోజు అయితే నేను నాకు జస్ట్ 17 సంవత్సరాలు ఆ రోజు నాకు. నేను విజయవాడలో ఇంటర్మీడియట్ చదివేవాడిని, బైపీసీ నీట్ కోచింగ్ జరిగేటప్పుడు. సో ఆ టైంలో నాకు యాక్చువల్లీ ఇంత సడన్గా హెల్తీగా ఉండే వ్యక్తి, ఎప్పుడూ హెల్తీ హ్యాబిట్స్ ఉన్న వ్యక్తి నాన్న. అసలు మాకే చాలా నేను ఒకవేళ డాక్టర్ చదువుతున్నా సరే నాకు ఎప్పుడు హెల్తీ హ్యాబిట్స్ నేర్పించే ఆయన సడన్గా ఇది అవుతుందని ఎవరు అనుకోలేదు. ఆ రోజు యాక్చువల్లీ నాకు కూడా నిజం చెప్పకుండా మాకు శ్రీరామ్ అన్నయ్య కానీ వాళ్ళెవరు కూడా మాకు అంటే ఆయన దగ్గర నుంచి చూసుకున్నారు ఆ రోజు ప్రతిదీ. మాకు నిజం చెప్పకుండా ఆయన పాపం నన్ను దగ్గరికి ఇక్కడికి వచ్చే వరకు కూడా ఏం చెప్పనీయకుండా, నేను విజయవాడ నుంచి ఇక్కడికి వచ్చే రోడ్ మార్గంలో వచ్చాను, ఆ రోజు ఏం చెప్పనీయకుండా మాకు పిలుచుకొచ్చి ఆయన ధైర్యంగా ఉండి మాకు తోడున్నారు. బట్ ఆ టైంలో అయితే సడన్గా ఎక్స్పెక్ట్ చేయలేదు అసలు, ఇంత హెల్తీగా ఉండే వ్యక్తి సడన్గా ఇది జరుగుతుందని. ఎందుకంటే ఎంతో లైఫ్ ఊహించుకున్నాము, ఎంతో భవిష్యత్తు కానీ, అంటే నాన్నగారు నేను స్పెండ్ చేసే టైం కానీ ఇంకా అప్పుడప్పుడే క్లోజ్ అవుతున్నాం మేము. బికాజ్ 10 ఏళ్ళ అజ్ఞాతం తర్వాత చైర్మన్ అయ్యారు వచ్చి, అప్పుడు ప్రశాంతంగా ఎప్పుడైనా ఉందాము అని అనుకునే టైంలో 3 ఏళ్ళకే ఇది జరగడం అనేది మాకు పెద్ద డిప్రెసింగ్ థింగ్ ఫస్ట్ ఆఫ్ ఆల్. ఎందుకంటే నేను ఒక నాన్నగారు గోల్ కోసం డాక్టర్ అవ్వాలని నేను కష్టపడ్డాం, కానీ అదేవిధంగా నాన్నగారు కూడా నాతో ఇంకా అప్పుడప్పుడే క్లోజ్ అయ్యి నన్ను బయటికి ఇంకా అందరికి ఎక్స్పోజ్ చేసి అందరికి పరిచయాలు చేస్తుంటే ఒక ఫ్యామిలీ బాండింగ్ అనేది ఏర్పడే టైంలో ఇది జరగడం నాకు చాలా డిప్రెషన్కి గురయ్యాను నేను. సో ఎవరికైనా ఒక తండ్రి చనిపోతే, పెద్ద పోతే కుటుంబం అనేది ఏ విధంగా కుదేలైపోతుంది అనేది కళ్ళారా చూసాము 5 ఏళ్ళు కూడా. కాకపోతే మాకందరూ మా నాన్నగారు వెల్ విషర్స్ కానీ, నాన్న సపోర్ట్ అందుకున్న వాళ్ళు కానీ అందరూ తోడుండి మమ్మల్ని బయటికి తీసుకొచ్చి కొంచెం మాకు సపోర్ట్ ఉండి అందరూ కూడా మాకు బాగా సపోర్ట్ చేస్తూ వచ్చారండి. మీకు పర్సనల్ విషయానికి వస్తే మీరు వాట్సాప్లో ఒకటి పెట్టుకున్నారు, డాడ్ గోల్స్ అనే స్టెథోస్కోపు, అది రీచ్ అయ్యారనుకుంటాను. ఆ తర్వాత కత్తి గన్ను పట్టుకున్నారు, అంటే ఏం దాని అర్థం? కత్తి గన్ అనేది మేమేం పట్టుకోలేదండి, అది వాట్సాప్లో అది జస్ట్ అంటే నా మైండ్ ఎప్పుడు కూడా లార్జర్ దాన్ లైఫ్ థింక్ చేస్తుంది. ఎందుకంటే డాడ్ గోల్స్ అని పెట్టారు మీరు, గోల్స్లో ఈ 5 పెట్టారు మీరు. అదే డాడ్ గోల్ అనేం కాదు అది. అంటే నాన్నగారు వామపక్ష భావాల నుంచి వచ్చారు, ఆయన ముందు నుంచి కమ్యూనిస్ట్ భావజాల్లో పెరిగారు కాబట్టి అంటే మాకు ఇదనేది ఇంట్రెస్ట్ ఉంటుంది. సో దట్ డజంట్ మీన్ నేను ఇప్పుడు ఏదో గన్నులు మోసుకొని తిరుగుతానని కాదు, కానీ ఇప్పుడు ఆ కాలం కూడా లేదు, ఇప్పుడు దాన్ని ప్రోత్సహించే వాళ్ళు లేరు, ప్రజలు కూడా దాన్ని యాక్సెప్ట్ చేయరు. నేను దాన్ని ఏంటంటే నాన్నగారు ఒక వామపక్ష భావజాల నుంచి వచ్చారు, నన్ను డాక్టర్ కావాలనుకున్నారు, నాన్నగారు ఒక వామపక్ష భావాలు వచ్చారు. అది మీరు ఒకవేళ క్లీన్గా అబ్జర్వ్ చేస్తే స్టెథోస్కోప్ తర్వాత గన్ ఉంటుంది, తర్వాత కాబా అంటాం, ఇస్లాంలో మేము కాబా అనేది పవిత్రంగా పూజిస్తాం. సో మేమేంటంటే నా స్టెథోస్కోప్ అనేది నా గోలు, అదే నాన్నగారు నన్ను చూడాలనుకున్నవే. అండ్ గన్ అనేది నాన్నగారు అప్పుడు వామపక్ష భావాల్లో ఉన్నారు కాబట్టి దాన్ని మేము జస్ట్ సింబాలిక్గా ఇండికేట్ చేసాము అంతే, కానీ మేమేదో ఆ వేలో పోతాము గన్నులు మోసుకొని మళ్ళీ మేమేదో ఇది చేస్తాము అన్నట్టేం కాదు. అంత రాంగ్ వేలో పోర్ట్రే చేయాల్సిన అవసరం లేదు దాన్ని. మేము యాజ్ ఏ నాన్నగారు వామపక్ష భావాలు అనేది మాకు ఆ ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి జస్ట్ నా ఇంట్రెస్ట్ నేను అట్లా కామన్గా పెట్టుకున్నాను అంతే. దట్ డజంట్ మీన్ నేను ఏదో చేస్తాను కాదు, దట్స్ వెరీ కామన్ థింగ్, దట్స్ క్వైట్ కామన్ థింగ్ అంతే. విషయం వస్తే మీరు మీ నాన్నగారి మరణంతో అప్పుడు కొన్ని సంస్థలు, మీడియా సంస్థలు కానీ బయట దుష్ప్రచారం చేశాయి మీ నాన్నగారి మరణం పట్ల. మీకు తెలిసే ఉంటుంది ఆ నాన్నగారి మరణం పట్ల కొన్ని పత్రికలు కానీ కొన్ని మీడియా సంస్థలు కానీ దుష్ప్రచారం చేశారు. దాన్ని ఏమంటారు సార్? అంటే ఆ టైంలో ఇది కరెక్టే అంటారా? మీడియా సంస్థలు అని దాచిపెట్టే పని ఏం లేదు, ఆ మీడియా సంస్థలు ఏదో అందరికీ తెలుసు. సాక్షిలో వాళ్ళు ఆబ్వియస్లీ అది యాంటీగానే ప్రచారం చేస్తారు, ఎందుకంటే అది కరెక్ట్గా నాన్నగారు చనిపోవడానికి 1 సంవత్సరం, ఎలక్షన్కి నాన్న చనిపోవడానికి ఒక 8 months 9 months గ్యాప్ ఉండింది అంతే. సో దాన్ని దృష్టిలో ఉంచుకొని ఏదో వైసీపీ ప్రతిపక్షం, ఆ రోజు ప్రతిపక్షంలో ఉన్నారు, వాళ్ళు ఏదో ఒకటి ఆరోపించారు అంతే, కానీ పూర్తి అవాస్తవం. ఇది ఎన్నోసార్లు ఖండించాం, మా అమ్మ కూడా ఎన్నోసార్లు ఖండించారు, పరిటాల సునీత మా పెద్దమ్మ గారు, అన్నయ్య గారు ఎన్నోసార్లు ఖండించారు, నేను 2-3 సందర్భాల్లో దీన్ని ఖండించాను.
ఇప్పటికీ దాన్ని ఇంకా ఎవరైనా నమ్మేవాళ్ళు ఉంటే దాన్ని పూర్తిగా అవాస్తవం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అది ఎవరు కూడా దాన్ని అసలు మా బంధం అనేది మీరు అట్లాంటి ఎవరో పోర్ట్రే చేస్తేనో ఎవరో ఏదో దాంట్లో రాస్తే ఇదేది కాదండి. అది నాన్నగారు ఆ కుటుంబానికి ఇచ్చే విలువ కానీ, ఆ కుటుంబం మాకిచ్చే విలువ కానీ, పరిటాల రవి గారు చమన్ గారు అంటే ఒక చరిత్ర, ఈ ఒక రాష్ట్రానికి అందిన ఒక చరిత్ర, వాళ్ళ ఫ్రెండ్షిప్ అనేది ఎంతోమందికి ఇన్స్పిరేషన్ అది. సో ఆ విధంగానే ఉన్నాము, వాళ్ళు మేమంతే ఇదితో ఉంటాం. కానీ అసలు అది పూర్తిగా అవకాశం ఎక్కడ కూడా కాన్ఫ్లిక్ట్ లేదు. అసలు ఆ న్యూస్ రావడానికి ఇప్పుడు ఎవరైనా ఒకరిని ఎందుకు చంపుతారు? అసలు అసలు రీజన్ ఏముంది? అక్కడ ఒకరిని చంపే అవసరం కానీ ఎందుకు ఉంటుంది ఒక వ్యక్తికి? సో అసలు ఎవరో వ్యక్తులే ఈ కాలంలో అంత ఆచితూచి అడుగులు వేస్తున్నారు. ఇప్పుడు ఎవరు కూడా ఫ్యాక్షన్ లేదు, దాన్ని ఏదో పర్సనల్ గ్రడ్జ్లో చేశారనే కూడా లేదు. సో మేము ఇంకా అట్లాంటిది మేము ఒక ఫ్యామిలీగా ఉంటూ కష్ట నష్టాల్లో ఒకరికొకరు తోడుంటూ అందరూ ఇంత ఈరోజు మేమందరం కలిసి ఏదో ఇంకా అన్ని కష్టాలు అయిపోయినాయి, ఇప్పుడు నుంచి ఒకరికొకరు తోడుని బాగుండాలని టైంలో అలా జరగాలని ఎందుకు అనుకుంటారు? అది పూర్తిగా నాన్నగారు హెల్త్ నెగ్లిజెన్స్లోనే జరిగింది. అది మేము ఈరోజు బాధపడే విషయం. సో దాన్ని మమ్మల్ని ఇంకా బాధించే విధంగా అలా రాయడం ఇంకా తప్పని చెప్పి వాళ్ళకు తెలియజేస్తున్నాను. దాన్ని ఇప్పటికైనా ఆపేస్తే మంచిదని కూడా మేము హెచ్చరిస్తున్నాం. మీ పెద్దమ్మ అంటున్నారు పరిటాల ఫ్యామిలీతో ఇప్పటికీ మీ ర్యాపో కానీ బాండింగ్ ఎలా ఉంది? కొంత బయట దుష్ప్రచారం జరుగుతుంది, ఇప్పటికీ ఇంకా పరిటాల కుటుంబంతో మీ సన్నిహిత సంబంధాలు లేవు అంటూ కూడా బయట ప్రచారం జరుగుతుంది. దీనిపై ఏమంటారు? అదే చెప్తున్నా, దాని గురించే ఇప్పుడు అదే చెప్పా. అసలు ఇలాంటి ప్రచారాలు చేయడం వల్ల ఎవరికేం ఉపయోగమో తెలియదు. కానీ ఈరోజు కూడా ఇప్పుడు లిటరలీ నిన్న నాన్నగారి జయంతి జరిగింది, ఈరోజు డేట్ అనుకుంటే. మా పెద్దమ్మ గారు అవుట్ ఆఫ్ కంట్రీ ఉండి కూడా మొత్తం కార్యక్రమాలు ఏం జరిగినాయో తెలుసుకోవడం కూడా జరిగింది. మా అన్నయ్య కానీ అందరూ కూడా ఎక్కడెక్కడ నాకు ఎనీ టైం కార్యక్రమాలు ఎలా జరిగాయి అంటూ కూడా బాగా ఉన్నారు. సో జస్ట్ థింగ్ నిన్న జరిగిన విషయం చెప్తున్నా. సో మా కుటుంబంలో అంత ర్యాప్ ఉంది. ఏం కష్టం వచ్చినా ఇప్పటికీ నాకు వాళ్ళకి నేను అప్రోచ్ అవుతా, వాళ్ళకి ఏమైనా కష్టం వచ్చినా మాతోనే పంచుకుంటారు. ఏదైనా కష్ట నష్టాలన్నీ కూడా ఒకరికొకరు పంచుకొని మేము సుఖంగా ఏదైనా సంతోషంగా ఫ్యామిలీ లాగా ఉండే వాళ్ళని రాజకీయ లబ్ధి కోసం ఏదో మా ఓట్ బ్యాంక్ని చీల్చాలనో లేకపోతే మా మైనారిటీ బీసీ ఓటింగ్ని ఇది చేయాలన్నట్టు లబ్ధి కోసం మాట్లాడే వాళ్ళ మాటలు నేను పట్టించుకోదలుచుకోలేదు. మాకేందనేది మాకు తెలుసు. సో దీన్ని ఎక్కువ కాంట్రవర్సీ చేయకుండా దీన్ని యాజ్ యూజువల్గా వదిలేస్తే బాగుంటుందని ఇప్పటికైనా చెప్తున్నాను. అంటే మీరు ఒక సందర్భంలో మా అన్న శ్రీరాముడు మా అన్న అంటున్నారు, ఆమె సునీత మేడం కూడా ఒక సందర్భంలో నాకు 3 కొడుకులు అని సంభవించింది. అలాంటి ఫ్యామిలీ మీద చిచ్చు పెట్టాలని ఈ వైసీపీ నేతలు కానీ ఈ మిగతా వాళ్ళు చూస్తున్నారంటారా? అదే చెప్తున్నా, ఎంతసేపు అదే కదా చెప్పా, అదే వాస్తవం. పూర్తిగా వైసీపీ వాళ్ళు మా ఫ్యామిలీలో గ్యాప్ తీసుకొచ్చి కొద్దిగా ఒకవేళ మేము దూరం అయితే వాళ్ళకి ఏదో ఓట్ బ్యాంక్ దూరం అవుతున్నాను ఇంకో ఆలోచనతో వాళ్ళు చేసి ఉండొచ్చు. సో అది మనం వాళ్ళని ఇంకా ఎంతకుమించి వాళ్ళ గురించి ఎంతసేపు మారడం కూడా మనం టైం వేస్ట్, వాళ్ళని మార్చలేమని అనుకుంటున్నాం. ఒక యువ నాయకుడిగా మీరు టీడీపీ అధిష్టానం మీకు ఒక బాధ తప్పచెప్పింది. అనంతపురం అర్బన్ స్థానాన్ని ఒక ప్రెస్టేజ్ ఇష్యూగా తీసుకొని దాదాపుగా మీరు గెలిపించుకోవాలంటే మీ బాధ తప్పచెప్పింది. దాంట్లో కూడా మీరు సఫలీకృతమయ్యారు. దాదాపు 23,000కు పైగా మెజార్టీ, గతంలో ఎప్పుడు అనంత మెజార్టీ కూడా తీసుకొని వచ్చారు. ఎలా బ్యాక్లో ఇదంతా మీకు? యాక్చువల్లీ అనంతపురం అర్బన్ విషయానికి వస్తే ఎమ్మెల్యే దగ్గుబాటి ప్రసాద్ గారు మాకు ఈరోజు కాదు, దాదాపు 2008-9 ఆ కాలం నుంచి కూడా నాన్న అజ్ఞాతంలో ఉన్నప్పటి నుంచి కూడా నాన్నకు ఎంతో సపోర్ట్గా ఉన్నారు ఆయన. అదేవిధంగా నాన్న బయటకు వచ్చినప్పుడు కానీ 2010 ఆ సమయంలో నాన్న జైలు నుంచి వచ్చిన టైంలో కూడా హైదరాబాద్లోనే నాన్నతో పాటు ఉంటూ నాన్నతో పాటు వ్యాపారం కానీ ఇంకో విధంగా కానీ ప్రతి విషయంలో మా కుటుంబానికి కానీ ఆయన ఎంతో విధంగా అప్పటి నుంచి కూడా సపోర్ట్ ఉంటూ వచ్చారు. 2014లో జెడ్పీ చైర్మన్ అయిన తర్వాత 2017లో ఉత్తమ జిల్లా పరిషత్ చైర్మన్ అవార్డు నాన్నకు మోదీ గారి ప్రధాని చేతుల మీదుగా అందుకున్నప్పుడు అప్పుడు ఉత్తమ ఎంపీపీగా ప్రసాద్ గారికి కూడా అదే సమయంలో అవార్డు లభించింది. ఇద్దరికి ఒకే సమయంలో అవార్డులు వచ్చాయి. అందుకు నాన్నగారి సహకారం కూడా ప్రసాద్ గారికి ఎంతో అప్పుడు ఉండింది. సో దగ్గుబాటి ప్రసాద్ గారు తర్వాత నాన్న చనిపోయిన తర్వాత కూడా మా కుటుంబంతో అండదండగా ఉంటూ మాకు ఎనీ టైం మాకు నేను ఎప్పుడే ఆయన వచ్చి రావడం కానీ ప్రతిదీ ఆయన ఫాలోఅప్ చేస్తూ మాకు ఎంతో అండగా ఉన్నారు. సో అలాంటి వ్యక్తి ఈరోజు మాకు ఎమ్మెల్యే టికెట్ అనగానే ఎంతో ఆనందించాము. అంటే ఆ విషయం మాకు ముందే తెలిసినా కూడా. సో ఆయన మా కుటుంబంలో వ్యక్తి ఈరోజు ఒక ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నాడు. మేము రాజకీయ ఎదులో ఉన్నాం కాబట్టి అర్బన్ ముఖ్యంగా మైనార్టీ ఓటింగ్ శాతం ఎక్కువ. అనంతపురం అర్బన్లో మైనార్టీలు అందరూ నాన్నకి ఎంతో అసోసియేటెడ్గా ఉండేవాళ్ళు. ముఖ్యంగా కొన్ని ఏరియాలు చూస్తే మొత్తం అర్బన్లో ఉన్న మసీదులన్నీ కూడా నాన్నతో ఎంతో ఆప్యాయంగా ఉండేవాళ్ళు. సో ఆ ఒక్క ఉద్దేశంతోనే ప్రసాద్ గారిని గెలిపించుకోవడానికి
ఆయన పట్ల మా అభిమానం చాటుకునేందుకు ఈ ఎలక్షన్ క్రియాశీలంగా పనిచేసి మొత్తం అర్బన్ నియోజకవర్గాన్ని ఒక దాటిపైకి తీసుకొచ్చి మిగతా నాయకులు అందరూ కూడా బీసీ నాయకులు కావచ్చు, ఇక్కడ ఇంకా మిగతా అర్బన్ ఉన్న నాయకత్వం, ఇక్కడున్న మొత్తం రాజకీయ నాయకత్వాన్ని ఒక దాటిపై తీసుకొచ్చి ప్రసాద్ గారు కూడా అదేవిధంగా కష్టపడి ఆయన మిగతా నాయకులందరినీ అర్బన్లో ఆయన కలుపుకొని మా తరపున మా వంతు కృషిగా మేము అందరినీ ముందుకు తీసుకొచ్చి గెలిపించడం జరిగింది. అంటే 23,000 మెజార్టీలో చాలా కీలకమైన పాత్ర మీది. ఎందుకంటే మైనార్టీ ఓట్లన్నీ ఒకే చోట పోలరైజ్ కావడం, ఎందుకంటే బీజేపీ పొత్తులో ఉండగా మైనార్టీలు ఏయరు అంటూ కూడా అనేక సందర్భాల్లో మనకి చెప్పడం కూడా చూసాము. అలాంటి చోట మీరు 23,000 పైగా మెజార్టీ సాధించడం ఎలా అనిపిస్తుంది? అదే ఇప్పుడు మీకు చెప్తున్నట్లుగా మొత్తం అర్బన్లో ఉన్న మైనార్టీ సోదరులందరూ మాకు వెన్నుదన్నుగా కృషి చేశారు. మిగతా బీసీ సోదరులు కానీ ఇక్కడున్న మిగతా కమ్యూనిటీ లీడర్స్ కానీ నాన్నగారితో ప్రతి ఒక్క మసీదు, అనంతపూర్ అర్బన్లో ఉన్న ప్రతి ఒక్క మసీదు నాన్నతో ఆప్యాయంగా ఉన్నారు. వాళ్ళకున్న కష్ట నష్టాలు కానీ మసీదు అన్ని సాల్వ్ చేసుకోవడం జరిగింది. ఆ ఒక్క ఆప్యాయతతో వాళ్ళందరూ కూడా బీజేపీ అనేది ఎక్కడ నెగిటివ్ లేకుండా, ఆ దుష్ప్రచారాలన్నీ లేకుండా మాతో పాటు నడిచారు. ప్రసాద్ గారికి అది బాగా హెల్ప్ అయిందండి. చెప్పండి, మీకు మీరు ఎంతో మీ నాన్నగారి వ్యాపారాన్ని ఎంతో నెట్వర్క్ని పూర్తి దేశవ్యాప్తంగా కూడా విస్తరించే పనిలో పడ్డారు. ఎంతవరకు వచ్చింది ఆ పని మొత్తం? వ్యాపార నిమిత్తం అంటే నాన్నగారు దేశవ్యాప్తంగా నెట్వర్క్ మెయింటైన్ చేశారు. దాన్ని మేము అదే విధంగా ముందుకు తీసుకెళ్ళి, అంటే మాకు నమ్ముకున్న వాళ్ళు కానీ, మాకు తోడున్న వాళ్ళు కానీ, లేకపోతే ఎవరైనా ఇబ్బందులు ఉన్న ప్రజలు కానీ అందరికీ ఏదో విధంగా వాళ్ళకు ఎంప్లాయ్మెంట్ కల్పిస్తూ, మా నమ్ముకున్న వాళ్ళకు కూడా అందరినీ కాపాడుతూ ముందుకు తీసుకెళ్ళాలి. కాబట్టి ఆ నెట్వర్క్ అన్నింటిని కూడా మేము అట్లాగే కంటిన్యూ చేస్తున్నాం. బేసిక్గా హైదరాబాద్ అనేది బేస్గా ఉండి మాకు వ్యాపారం అనేది విస్తరించింది కాబట్టి వాటన్నిటి కూడా ముందుకు తీసుకెళ్తాం ఖచ్చితంగా. అదేవిధంగా మా అడుగులు ఉంటాయని చెప్తున్నాం. ఇటీవల మీరు మీ యువ నాయకుడు నారా లోకేష్ గారిని కలిసి ఏమన్నా హామీ ఇచ్చారా మీకు? 29 ఎన్నికల లోపల మీకు ఏమన్నా సీట్ ఇచ్చేస్తామా, లేదు కానీ ఇప్పుడు ఏమన్నా నామినేటెడ్ పోస్ట్ కానీ ఏమన్నా మీకు హామీ ఇచ్చారా? అంటే నారా లోకేష్ గారిని, అంటే ఆయన కూడా నేను చెప్తున్నా కాబట్టి ఆయన కూడా మా అన్నలాగానే, ఆయన కూడా మాకు ఫస్ట్ నుంచి కూడా ఎంబీబీఎస్ సీట్ కావచ్చు, తర్వాత నేను యోగాలం టైంలో ఆయనే నన్ను పిలిపించుకొని ఆయన స్వయంగా యువత చైతన్యం కావాలి, నువ్వు డెవలప్ అవ్వాలి, ఖచ్చితంగా నాన్న తర్వాత నువ్వు ఆ ప్లేస్ తీసుకోవాలి, పార్టీకి తోడు ఉండాలి అంటూ కూడా ఆయన పిలుపునిచ్చారు. సో ఆ కాన్ఫిడెన్స్తోనే మేము వర్క్ చేయగలిగాం. అన్న అంటారా, సార్ అంటారా? నేను అన్నానే సంబోధిస్తాను. ఆయన అంత ఫ్యామిలీ బాండింగ్ ఉంది మాకు కూడా. సో లోకేష్ గారు మేము అంటే ఈరోజు యాజ్ ఎ మినిస్టీరియల్గా మేము సార్ అని సంబోధించిన అన్న అనే బాండింగ్ మాకుంది. సో ఆయన ఫస్ట్ నుంచి నాకు అదే చెప్తూ వచ్చారు, నువ్వు యాజ్ ఏ లీడర్గా ఎదగాలి, నువ్వు డాక్టర్గా ఉంటూ కూడా యాజ్ ఎ లీడర్గా బయటికి రావాలి అంటూ కూడా ఆయన ఎంతో పిలుపునిచ్చారు. ఎందుకంటే ఆయన యువతని ప్రోత్సహించే వ్యక్తి. ఫస్ట్ నుంచి కూడా యువత అన్ని రంగాల్లో ఉండాలి, మరీ ముఖ్యంగా రాజకీయాల్లో చైతన్యం కావాలంటే ఇలాంటి బ్యాక్డ్రాప్ ఉన్న యువత ముందుకు రావాలి, నువ్వు బయటికి రా, మేము ఖచ్చితంగా నీకు సపోర్ట్ ఉంటా అంటూ కూడా ఆయన పిలుపునిచ్చారు. ఆ కాన్ఫిడెన్స్తోనే, లోకేష్ అన్న గారి సపోర్ట్తోనే ఈరోజు మేము సస్టైన్ అవ్వగలుగుతున్నాం. కాబట్టి సో ఆయన కూడా మాకు అన్నతో సమానం, ఆయన అన్న అనే సంబోధిస్తాం. ఆయన ప్రతిదీ కూడా ప్రతి విషయంలో రాజకీయంగా నేను వేసే ప్రతి అడుగులో కూడా ఆయన గైడెన్స్ ఉంటుంది. ఆయన్ని అడిగే చేస్తాం ఏదైనా సరే. సో ఆయన సపోర్ట్ 100% మాకుంది. 29లో నామినేటెడ్ పోస్టా పదవులు అనేది కాదు, పదవులు వచ్చినా రాకపోయినా మేము టీడీపీ కోసం పనిచేస్తాం, నారా లోకేష్ గారి కోసం పనిచేస్తాం. మీరు దాదాపుగా డాక్టర్ అయ్యుండి ఈ పొలిటికల్ లైఫ్లోకి ఎందుకు వచ్చానరా అని ఎప్పుడైనా మీకు అనిపించిందా? ఎందుకంటే డాక్టర్ అనేది ఒక సాఫ్ట్ నేచర్ ఉన్న వాళ్ళు ఎంచుకునే వృత్తి. అలాంటి వృత్తిలో ఉన్న మీరు ఈ పొలిటికల్లోకి ఎందుకు వచ్చారని ఎప్పుడు అనిపించిందా మీకు? అసలు రావాల్సిన ఎందుకోసం వచ్చింది? ఎందుకంటే మీ నాన్న లెగసీ ఇట్లా కంటిన్యూ చేయాలనే? బేసికలీ అదే చెప్తున్నా, పొలిటికల్గా రావడం అనేది యాక్చువల్లీ నేను ఈ పాలిటిక్స్కి చాలా దూరంగా పెరిగా. ఎందుకంటే అంతకుముందు మా నాన్న మొదలుపెట్టిన కమ్యూనిజం కావచ్చు, అదొక 10 ఏళ్ళు, తర్వాత తెలుగుదేశంలో పార్టీకి వచ్చిన ఇంకో 30 ఏళ్ళు, ఈ 40 ఏళ్ళలో కూడా ఏ రోజు మాకు ప్రశాంతత లేదు. ఎందుకంటే నా కంప్లీట్ లైఫ్, ఎందుకంటే నాన్నగారు 10 ఏళ్ళు అజ్ఞాతం కావచ్చు, నాన్నగారు రాజకీయ జీవితం కావచ్చు, అన్నీ కూడా కష్ట నష్టాలు ఒడిదుడుకులతోనే వచ్చినాయి. అవన్నీ కూడా మా అమ్మ ప్రత్యక్ష సాక్షి. సో ఇప్పుడు నాన్నగారు లేరు, ఉన్నదల్లా నాకు మా అమ్మ ఒక్కతే. సో మేము ఏదో ప్రశాంతంగా ఉందాము, ఇంకా ఈ రాజకీయాలు ఇవన్నీ చూసాము, ఒడిదుడుకులన్నీ చూసాము, యాజ్ అ డాక్టర్గా ఎస్టాబ్లిష్ అవుదాము, బాగా మనం సర్వీస్ మోటివ్లో ఇలాగైనా నాన్న పేరు నిలబెట్టుకునే థాట్తోనే నేను ముందుకు వెళ్ళాను మొదట. కాకపోతే మమ్మల్ని నమ్ముకున్న ప్రజలు, మా కోసం కష్టాల్లో ఉన్న ప్రజలు, మా కోసం కుటుంబాన్ని కోల్పోయిన ప్రజలు ఎంతోమంది ఉన్నారు. మా నాన్నని కాపలా కాసి 10 ఏళ్ళ అజ్ఞాతంలో మా నాన్నని కాపాడుకున్న వాళ్ళు ఉన్నారు. అదేవిధంగా ప్రతి చోట అడుగడుగున మా నాన్నగారు రాజకీయ జీవితంలో మా నాన్నతో పాటు ట్రావెల్ చేసిన వాళ్ళందరూ ఉన్నారు. వాళ్ళందరికీ ఈరోజు న్యాయం జరగాలి, ఏదో విధంగా అట్ ద సేమ్ టైం
ప్రజలకి మేము ఉన్నామనే భరోసా కోసం మేము ఈ స్టెప్ తీసుకోవడం జరిగింది తప్పితే దట్టు ఈరోజు ఆ కమ్యూనిటీ కూడా ఎంతో దయనీయ పరిస్థితిలో ఉంది. సో బీసీలు కానీ ఇవన్నీ ఫ్యాక్టర్ పెట్టుకొని నాన్నగారి అభిమానులని, కార్యకర్తలని, పార్టీ క్యాడర్ని కూడా చంద్రబాబు నాయుడు గారు కానీ, నారా లోకేష్ గారు కానీ పార్టీకి ఉన్న అవసరాన్ని దృష్టిలో పెట్టుకొని మేము ఈరోజు ముందుకు రావడం జరిగింది. దానికోసం శాయశక్తిలో కృషి చేస్తాం. ఇంక ఈ సాఫ్ట్ నేచర్ అనేది యాజ్ ఎ డాక్టర్ అనేది ఎక్కడికి పోదు. ఇప్పుడు నా హౌస్ సర్జన్ నడుస్తుంది, ఎవ్రీథింగ్ విల్ బి ఫైన్. డాక్టర్గా నేను ముందుకు వస్తూనే రాజకీయంగా కూడా మేము ప్రజలందరికీ తోడుంటామని సందర్భంగా తెలియజేస్తున్నాం. మీరు ప్రజా జీవితంలో మీ నాన్నగారి లెగసీని కంటిన్యూ చేసే క్రమంలో మీరు అనగా ప్రజాప్రతినిధి కావాలని ఎంతో ఆశపడ్డారు. హిందూపురం నుంచి కానీ లేదా ఎక్కడొక్కడ ఎంపీ స్థానం నుంచి ఎంపీగా ప్రజాప్రతినిధి ఉండాలని ఎంతో కష్టపడ్డారు. దురదృష్టంతో మాకు దూరం అయ్యారు. ఆ లెగసీని ఎంతవరకు మీరు ప్రజల్లోకి తీసుకెళ్లే అవకాశం ఉంది వచ్చే ఎన్నికల్లో? అది డెఫినెట్లీ అండి. వచ్చే ఎన్నికల్లో మేము పోటీ చేస్తామా అనేది దైవాధీనం, అది దైవ నిర్ణయమే. ఎప్పుడు కూడా చెప్పినట్టు అది పార్టీ నిర్ణయిస్తుంది. పార్టీ అధిష్టానం నారా చంద్రబాబు నాయుడు గారు, మా నాయకుడు నారా లోకేష్ గారు, ఇక్కడున్న మా సపోర్ట్ ఉన్న వాళ్ళు అందరూ కూడా పెద్దమ్మలు కానీ వాళ్ళు డిసైడ్ చేసే థింగ్ అది. సో ఇప్పుడే దానికి ఇంకా టైం లేదనుకుంటున్నాం. ఆ సమయం వచ్చినప్పుడు ఖచ్చితంగా మేము అందరికీ ప్రజల్లోకి ఆ విషయాన్ని మేమే ముందుకు తీసుకొస్తాం. ఖచ్చితంగా దాని ముందు దాన్ని ముందుకు వచ్చే విధంగా మేము ప్రయత్నిస్తాం. ప్రజలకి మేమే ముందుండి చెప్తాం. టీడీపీలు ఈసారి పెద్ద పీట యువతకు వేస్తారు నారా లోకేష్ గారి ఆధ్వర్యంలో. ఎందుకంటే యువగలం పాదయాత్రలో చేసింది యువత కోసం పాదయాత్ర. అది ఆ పాదయాత్ర పరిణామ క్రమంలో ఇప్పుడు నిరుద్యోగులు మాకు జాబులు కావాలి లేదా నిరుద్యోగ వృద్ధి కావాలి అంటూ కూడా ఇటు వైసీపీ పేపర్లో కూడా దుష్ప్రచారం చేస్తూ ఉందంటూ కూడా పెద్ద ఎత్తున ఆరోపణలు వస్తున్నాయి. వచ్చిన నెల కాలేదు అప్పుడే హామీలు అమలు చేయండి, అప్పుడే చేయండి అంటూ కూడా అడుగుతుంది. ఇది తగ్గించుకొని ఈ 6 నెలలు అమలు చేస్తామంటూ కూడా టీడీపీ చెప్తుంది. ఎంతవరకు ఈ యువతకు ఇచ్చిన హామీలు ఫుల్ఫిల్ చేసే అవకాశం ఉంది? యువతకి పెద్దపీట వేసే విషయంలో నారా లోకేష్ గారు ముందున్నారు. నారా చంద్రబాబు నాయుడు గారు కూడా యువతకే పెద్దపీట వేయాలనే విషయం 100% అది జరుగుతుంది. ఎందుకంటే ఈ ఉద్యోగాలు కానీ మెగా డిఎస్సిని అమలుపరచడం మీరు అందరూ చూశారు. మొదటి సంతకం మెగా డిఎస్సి పైన పెట్టారు. సో ఆ మెగా డిఎస్సి సంతకమే మీకు ఒక పెద్ద ఎగ్జాంపుల్. ఆయన యువతకి ఎంత ప్రాధాన్యత ఇస్తున్నారు, ఉద్యోగాల ఫుల్ఫిల్మెంట్లో ఆయన ఎంత ప్రాధాన్యత ఇస్తున్నారో మీరు గమనించవచ్చు. సో వైసీపీ ప్రచారాలన్నింటినీ కట్టిపెట్టేసి ఇంకా వచ్చి నెల అవుతుంది. మెగా డిఎస్సి అప్పుడే అమలు అయితే జరిగింది. ఖచ్చితంగా పెన్షన్లు అన్ని విధాలుగా ప్రతి అందాయి, ఎవరికి కూడా లాస్ లేకుండా 3 నెలల పెన్షన్ అందరికీ అందింది. సో అన్ని విధాలుగా ఇప్పుడు ఆల్రెడీ అప్పుడే కంపెనీలన్నీ కూడా అప్పుడే రాబట్టాయి. సో ఇవన్నీ ఒక నెలలోనే ఎంత జరిగారు. ఇవే కాదు, ఇంకా చాలా సంక్షేమాలు, అభివృద్ధి పథకాలు ప్రతి ఒక్కటి కూడా అభివృద్ధి సంక్షేమం ఒకటే సైమల్టేనియస్గా జరుగుతుంది. కానీ నెలలోనే ఇంత సాధించగలిగితే 5 ఏళ్ల కాలంలో ఇంకెంత సాధించగలుగుతారు? నా చంద్రబాబు నాయుడు గారి విజన్ అందరికీ తెలిసిందే. ఉద్యోగాలు కానీ కంపెనీలు కానీ ప్రతి ఒక్కరికి నిరుద్యోగ వృత్తి అనేది ఒక సపరేట్ స్కీమ్గా జరుగుతూనే ఉద్యోగాలు కూడా ఫుల్ఫిల్ చేసే విధంగా ఆయన విజన్ ఉంటుంది. ఖచ్చితంగా గవర్నమెంట్ జాబ్స్ కానీ కంపెనీల ద్వారా వచ్చే జాబ్స్ కానీ ప్రతి ఒక్కరికి ఫుల్ఫిల్ చేసే విధంగా ఆయన పాలన ఉంటుంది. ఖచ్చితంగా యువతకి పెద్దపీట వేస్తూ ఉద్యోగాలన్నీ ఫుల్ఫిల్ అవుతాయని సందర్భంగా తెలియజేస్తున్నాను. ప్రశ్న విషయానికి వస్తే మరొకసారి 10 ఏళ్ల అజ్ఞాతవాసంలో మీ నాన్నగారితో మీరు ఎటువంటి బాండింగ్ మిస్ అయ్యారు? ఎందుకంటే దాదాపుగా 10 ఏళ్ళు ఆయన పరిటాల రవి హత్య తర్వాత పూర్తిగా బయట ప్రపంచానికి దూరంగా ఎక్కడో గడిపి ఉన్నారు. ఆ టైంలో మీకు ఎలా అనిపించేది? మా నాన్నగారిని చూడాలి, నాన్నగారితో మీకు గడపాలి, మిగతా వాళ్ళగా మేము ఉండాలి అనిపించింది ఎప్పుడన్నా? అది ఖచ్చితంగా నేను చాలా విషయాల్లో చెప్పాను, చాలా సందర్భాల్లో కూడా మాట్లాడాను దాని గురించి. ఎందుకంటే మా నాన్న 2004 అనుకుంటా. సో 2004 అలా ఆ సందర్భంలో ఆయన అజ్ఞాతం వెళ్ళారు. అప్పుడు నా వయసు 4 సంవత్సరాలు అనుకుంటా అంతే. సో అప్పటి నుంచి కూడా దాదాపు 2014 ఆయన మళ్ళీ చైర్మన్ అయ్యే సందర్భంగా ముందుకు వచ్చారు. దాదాపు 10 ఏళ్ళు నాకు అంటే నా స్కూలింగ్ జరిగింది ఆ సందర్భంలో. అంటే ఇంట్లో విషయాలు కావచ్చు, అంటే మధ్యలో మా అక్క చనిపోవడం, నా స్కూలింగ్ అంతా జరగడం కూడా అంటే ఏంది ఇది అంటే అంటే అందరూ కూడా స్కూల్లో ఫాదర్స్ వచ్చి డ్రాప్ చేయడం, అంటే ఫాదర్స్ యాన్యువల్ డే అటెండ్ కావడం, ఇట్లాంటివన్నీ జరిగేటివి. అంటే ఎందుకు ఇట్లా పరిస్థితి వచ్చింది? ఇక్కడ నాన్న ఉన్నారు కానీ ఎక్కడున్నారు అసలు? మా అమ్మని అడిగితే ఏవో ఇవన్నీ చెప్పలేక మాకేదో దుబాయ్లో ఉన్నారు, నీకోసం వెళ్ళారు సంపాదించుకోవడానికి అన్నట్టు ఏదో చెప్పడం. ఇవన్నీ కూడా మాకు చిన్నప్పటి నుంచి అదే సందర్భంలో మా అక్క చనిపోతే చివరి చూపు కూడా రాలేకపోవడం, ఇవన్నీ కూడా మా కుటుంబంలో ఎంతో డిప్రెషన్ గురి చేసాయి, అంటే ఎంతో వేదన కలిగించాయి యాక్చువల్లీ రైట్లీ. సో ఇవన్నీ ఎంతో ఇది జరిగి అంటే 10 ఏళ్ళు దాదాపు ఎవరైనా నేను ఎక్కడా బయటకు రాకుండా నాకు ఓన్లీ ఇల్లు స్కూలింగ్ అనేదే పెట్టేసి ఎక్కడన్నా నన్ను బయటకు వస్తే ఆ థ్రెటనింగ్ చేస్తారన్నట్టు నేను బయటకు రాకుండా కంప్లీట్ సెక్యూరిటీ వాళ్ళలో ఉండి ఇవన్నీ నాకు అంటే నార్మల్ నా బాల్యం అంతా చాలా మిస్ అయ్యా దీని ద్వారా.
సో అంటే పరిస్థితులు అనుభవం అది జరిగిందండి, దాన్ని మనం ఏం చేయలేము. ఇంకా పరిస్థితుల వల్ల మా నాన్నగారు అంటే చివరికి మాకైతే మా నాన్నగారు మిగిలారనేది అంటే ఎంతో కష్టాలు పడి అజ్ఞాతంలో ఉండి అసలు దాదాపు అందరూ కూడా ఎంతో శత్రుశేషం ఉండి ఎంతో రకరకాలుగా చనిపోవడం కాకుండా మా నాన్న మాకు సేఫ్గా తిరిగి వచ్చి మళ్ళీ జిల్లా పరిషత్ అధిరోహించి మా కుటుంబానికి అదేవిధంగా మా అందరినీ ఇది చేసి అందరినీ సెటిల్ చేసి తర్వాత ఆయనకు అంతా హ్యాపీగా ఉండే టైంలో ఇది జరిగింది. కాకపోతే ఒకటే బాధ, ఆయన తండ్రిగా ఏం చూడలేకపోయారు అనేది ఎప్పటికీ బాధ ఉంది. ఇంకా దాన్ని మేము దిగమింగుకొని ఇంకా ప్రజల కోసం జీవిస్తున్నాం అనేది చెప్తున్నాను అంతే. ఫైనల్గా చెప్పండి, మీ నాన్నగారి ఆశయాలు నెరవేర్చడంలో మీ అభిమానులకు కానీ మీ నాన్నగారి అభిమానించే వారికి కానీ మీరు ఏం సందేశం ఇస్తారు? ఖచ్చితంగా అండి, ఇప్పుడు మీకు అదే చెప్తున్నాము. నాన్నగారు ఏదైతే మాకు బాట వేశారో, ఆయన నన్ను ఏదైతే డాక్టర్గా చూడాలనుకున్నారో అట్ ద సేమ్ టైం రాజకీయంగా ఆయనకున్న ఇమేజ్ రీత్యా ఆయన ఒక బాట వేశారో, ఆ బాటలో అంటే ఆయన బాటప్ వేరు. ఆయన కమ్యూనిస్ట్ వాళ్ళు వచ్చి ప్రజల కోసం ఎన్నో ఇబ్బందులు పడి ప్రజల్ని కాపాడి దాదాపు 30 ఏళ్ళు ఆయన ఒక ప్రజా జీవితంలో ఆయన 30 ఏళ్ళు ప్రతి క్షణం ప్రజల కోసమే బతికారు. ఆయన ఎన్నో ఆ రోజున్న ఫ్యాక్షన్లో ఆయన ఎన్నో గ్రామాలు తగలబడిపోతుంటే వాళ్ళందరినీ రాజీ చేయడం కానివ్వండి, ఈరోజు మా ప్రాంతం ధర్మవరం, పెనుగొండ, రాప్తాడు ఈ ప్రాంతాల్లో ఎంతో ఫ్యాక్షన్ జరిగే టైంలో ఆ రోజు పట్టాల రవీంద్ర గారితో జరిగిన పోరాటం కానివ్వండి, ఎన్నో గ్రామాల్లో అన్ని గ్రామాలు తగలబడే టైంలో మా నాన్నగారు చేసిన రాజీలు కానివ్వండి, ఇవందరూ కూడా ప్రజల్లో దేవుడయ్యాడు ఆయన. అదేవిధంగా కమ్యూనిటీ కోసం ఆయన దేశవ్యాప్తంగా ఆయన చేసిన ఒక రెవల్యూషన్ కానివ్వండి, బీసీల్లో ఒక బీసీ కోసం ఆయన చేసిన ఒక రెవల్యూషన్ కానివ్వండి, ఇవన్నీ విషయాల్లో కూడా ఆయన ప్రజల కోసమే ఎనీ టైం బతికి అదే సేమ్ జెడ్పీ చైర్మన్ హోదాలో ఆయన చేసిన సేవా కార్యక్రమాలు కానివ్వండి, ఇవన్నీ కూడా ప్రజల్లో నాన్నగారిని దేవుని చేశాయి. సో అంత దైవత్వంగా ఫీల్ అయ్యే చమన్ సాబ్ అనే ఒక శక్తిని మేము ముందుకు తీసుకెళ్లాలని ఆ విధంగా మేము అడుగులు వేస్తున్నాం. ఖచ్చితంగా యాజ్ ఎ డాక్టర్గా ఇప్పుడు మేము ఫుల్ఫిల్ చేసేస్తున్నాం. దాన్ని మేము సర్వీస్ మోటివ్లో ఫుల్ఫిల్ చేస్తూ ప్రజా జీవితంలో కూడా నారా లోకేష్ గారి సహాయంతో కావచ్చు, పైటాల కుటుంబం సహాయంతో కావచ్చు, మిగతా మాకు జిల్లా నాయకులందరి సపోర్ట్తో కావచ్చు, మా మిగతా ఎమ్మెల్యేలు కావచ్చు, మా నాయకులు పార్టీ నాయకులు చంద్రబాబు నాయుడు గారి సహకారంతో ముందుకొచ్చి ఖచ్చితంగా ప్రజలందరికీ తోడుండి ఇంకా ఫ్యూచర్ అనేది మేము దృష్టిలో పెట్టుకున్న ప్రజలకి ఆ ఫ్యూచర్ డెసిషన్ కూడా ప్రజలకే వదిలేసి అధిష్టానానికి వదిలేసి పార్టీ కోసం ప్రజల కోసం ఎనీ టైం కష్టపడతామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ ఉమర్, ఆల్ ది బెస్ట్. మీ లక్ష్యాన్ని చేరుకోవాలనుకుంటున్నాను. చూసాను దాదాపుగా వాళ్ళ నాన్న చమన్ సాబ్ ఎలా అయితే ప్రజల కోసం జీవించాడో అదే బాటలో ఖచ్చితంగా నేను కూడా లైఫ్ లాంగ్ కూడా అదే బాటలో నడుస్తాను. మా నాన్నగారి మొదటి గోల్ అంటే డాక్టర్ రీచ్ అయ్యారు, మిగతా గోల్స్ కూడా తొందరగా రీచ్ అయ్యి ఖచ్చితంగా ప్రజా జీవితంలో మా నాన్నగారి అభిమానుల కోసం ఖచ్చితంగా వారి చూపించిన బాటలు నడుస్తాను. తప్పనిసరిగా మా నారా లోకేష్ గారి నాయకత్వంలో ఖచ్చితంగా 29 ఎన్నికల్లో పోటీ చేయకుండా కూడా టీడీపీ అధిష్టానం ఏం చెప్తే చేయడానికి సిద్ధంగా ఉన్నట్టు కూడా ఉమర్ భరోసా ఇస్తున్న సంగతి కనిపిస్తుంది. ప్రసాద్ బిగ్ టీవీ అనంతపురం నుంచి. For more videos like this, subscribe Big TV channel.